తల్లిదండ్రులు ఉంది, సమాజంలో కూడా ఉంది. సో ఈ చిన్న చూపుని తగ్గించి మరి పిల్లల్ని స్కూల్కి మోటివేట్ చేయాలి. సో కొంతమంది పిల్లలు స్కూల్కి పోవడానికి కొన్ని ఆటంకాలు కూడా ఉన్నాయి. ఒక బ్లైండ్ పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే ఒక మొబిలిటీ కేడో లేకపోతే ఒక మ్యాగ్నిఫైయర్ అవసరం ఉంటుంది. అలాంటి వాళ్ళని స్కూల్లో పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి వాళ్ళకి సహాయ ఉపకరణాలు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మరి స్నేహ సొసైటీ 6వ తారీఖు ఆరుగురులో మరి బడిపాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 9వ తారీఖు బోధనలో బడిపాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు నిజామాబాద్లో బడిపాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దాదాపుగా మేము ఊహించింది ఏంటంటే మరి ప్రతి డివిజన్లో కూడా చాలామంది 0 to 18 years ఉన్న పిల్లలు బడి బయటే ఉన్నారు. అంటే వాళ్ళని ఏ స్కూల్లో చేర్చుకోవట్లేదు. ఇందాక ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు 10-12 సంవత్సరాలు వచ్చినా కానీ వాళ్ళు స్కూల్లో చేర్చుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రవర్తనపరమైన సమస్యలు. ప్రధానంగా వీళ్ళలో బ్లైండ్ పిల్లలకి నార్మల్ స్కూల్లో బోర్డు మీద రాసేది కనిపించదు. సో ఈ 2 కారణాల వల్ల వాళ్ళు ఏం చేశారంటే అప్ టు 7th క్లాసు కొంతమందిని ప్రమోట్ చేశారు, కొంతమందిని స్కూల్స్లో కూడా తీసుకోరు. సో మరి దీని మీద అవగాహన కల్పించడం కోసం మరి ఈరోజు జిల్లా అధికారులందరినీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని పిలవడం జరిగింది. మరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఒక కార్యక్రమం ఉంది కాబట్టి వాళ్ళందరూ అందులో ఉన్నారు. డిఓ గారిని పిలుచుకోవడం జరిగింది, డిఆర్డిఏ గారిని పిలవడం జరిగింది, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారిని పిలవడం జరిగింది, అదేవిధంగా పీడీ మెప్పా గారిని పిలవడం జరిగింది. సర్టిఫికెట్స్ వాళ్ళు 10-12 సంవత్సరాలు వచ్చారు. ఒక పిల్లవాడు వచ్చాడు ఇప్పుడు 19 years. ఆ పిల్లవాడు ఎన్నో సంవత్సరాల కింద గవర్నమెంట్ హాస్పిటల్కి పోతే రాసింది వాళ్ళు ఈ పిల్లవాడు మైల్ స్టోన్స్ డిలే అయినాయి, ఆయన మైల్ స్టోన్స్ అన్నీ కూడా డెవలప్ కాలేదు, మానసిక వికలాంగుడు అని. కానీ సర్టిఫికెట్ దాదాపుగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన గౌరవ ఎమ్మెల్యే మరి గట్టిగా జోర్సే భారత్ మాతాకి. ఈరోజు స్నేహ సొసైటీ ఆధ్వర్యంలో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ కన్స్ట్రక్షన్ అంగవైకల్యం ఉన్న వారికి బడిబాట ఈ కార్యక్రమానికి వేదిక మీద ఉన్న సిడిపిఓ అర్బన్ ఐసిడిఎస్ సౌందర్య గారికి, స్నేహ సొసైటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ పెద్దలు వీరేశం గారికి, ప్రిన్సిపల్ జ్యోతి గారికి, అడ్మినిస్ట్రేషన్ హెడ్ సిద్ధయ్య గారికి, బ్లైండ్ స్కూల్ వైస్ చైర్మన్ సి జీవన్ రావు గారికి, స్నేహ సొసైటీ స్కూల్ ప్రెసిడెంట్ బాబా గౌడ్ గారికి, హమ్రే గారికి, డాక్టర్ ఎమ్రే గారికి, మరియు భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు నాగర్ లక్ష్మణ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈరోజు బడిబాటకు తీసుకొచ్చిన పిల్లలకు, వారి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే నిత్యం ఏదో ఒక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులుగా మేము పాల్గొంటూ ఉంటాం. ఇటువంటి కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు ఒక మెంటల్లీ సాటిస్ఫాక్షన్, ఒక ఆనందం కలుగుతుంది. ఎందుకంటే భగవంతుడు ऊपर जन्म तो सबको एक ही जैसे दिए, सबके బాడీ మే అందరి శరీరంలో ప్రవహించేది రక్తమైన కొందరు పిల్లలు అంటే అది అంగవైకల్యంతో పుట్టడం అనేది అది కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాదమే. మంచిగా ఉన్న పిల్లలు కానీ అంగవైకల్యంతో పుట్టిన అందరూ భగవంతుడు సృష్టి అయినా రకరకాల ఈ భగవంతుడి నాటకీయంలో కొందరి జీవితాలంతా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రభుత్వము, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందు నుంచి కూడా అంగవైకల్యము
వినకపోవడము, కళ్ళు కనపేయకపోవడము, అదేవిధంగా అనేక రకాలైన అంగవైకల్యం ఉన్న వారికి ప్రభుత్వం తరఫు నుండి అనేక స్కూళ్ళు, ఇన్స్టిట్యూషన్స్, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. కానీ ఏంటిదంటే అవగాహన లేదు. ఆ అవగాహన కార్యక్రమమే ఈరోజు స్నేహ సొసైటీ ద్వారా బడిబాట కార్యక్రమం. మీకు ఈ సందర్భంగా స్నేహ సొసైటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరూ కూడా చప్పట్లతోటి వారికి అభినందన తెలుపుకుంటున్నాను. స్నేహ సొసైటీ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడల్లా ఒక ప్రశాంతత, ఒక ఆనందం, పిల్లలతో గడిపిన ఆ క్షణాలు మర్చిపోలేము. ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉంటాయంటే అన్నీ బాగున్న వాళ్ళు నోటితో చెప్తారు, కానీ వారు రకరకాలైన ఎక్స్ప్రెషన్స్ తోటి ఆనందం ఎక్స్ప్రెస్ చేస్తారు. మీరు చేపడుతున్న ఈ కార్యక్రమం దీని తర్వాత మీరు క్యాంపు ఆర్గనైజ్ చేసి వివిధ రకాలైన పిల్లలకు, ఈ డిజబుల్ పిల్లలకు మీరు ఎక్కడ అకామిడేట్ చేస్తారో అవన్నీ కూడా మీరు తలపెట్టిన కార్యక్రమం విజయవంతం కావాలని, నా వంతు సహకారము స్నేహ సొసైటీకి ఎప్పుడు ఉంటుంది, ఎల్లప్పుడు ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది, భవిష్యత్తులో కూడా ఉంటుందని ఈ సభా వేదిక ద్వారా తెలియజేస్తూ, ఇక్కడికి ఈరోజు బడిబాలకు వచ్చిన పిల్లలందరూ కూడా ఉపరవాలేక భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని, వారు కూడా జీవితంలో వారి అంగవైకల్యానికి అధిగమించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, ఒక మంచి పదవిలో ఉండి వారి కుటుంబానికి మంచి పేరు తేవాలని, మరియు వారి జీవితాల్లో కూడా వెలుగులు నింపాలని ఆ భగవంతుని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ మాతాకి జై.